సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి పర్మనెంట్ అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఒక కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన 20 క్యాండిడేట్స్కి 1,40,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం తెలియదు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక పోస్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మనకి ఇవాళ నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక జనవరి 10th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి సంబంధించి అప్లై లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాం గైస్. సో ఒక లింక్పై క్లిక్ చేసి మీరు అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ మనకి జనరల్ ఇన్ఫర్మేషన్లోనే ఫస్ట్ పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. జస్ట్ మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది గైస్. మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి వివిధ రకాల డిసిప్లిన్స్లలో ఖాళీగా ఉన్నటువంటి స్కేల్ 1 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఈ యొక్క ఉద్యోగాల్లో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది ఆడడం జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదగినటువంటి పోస్టులను గురించి మాత్రమే ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. సో ఇక్కడ మనకి స్కేల్ 1 ఆఫీసర్ హోదా ఉద్యోగాలకు వచ్చేసరికి మనకి బేసిక్ పేనే 48,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఇక బేసిక్ పేతో పాటు మనకి చాలా రకాల అడ్మిజబుల్ అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. లైక్ మనకి డిఎన్ఎస్ అలవెన్సెస్, సిటీ కాంప్లిమెంటరీ అలవెన్సెస్తో పాటు స్పెషల్ అలవెన్సెస్, హెచ్ఆర్ఏ, ఫిక్స్డ్ పర్సనల్ పే, మెడిక్లెయిమ్ ఫెసిలిటీస్తో పాటు లీజ్డ్ అకామిడేషన్ అని చెప్పేసి ఈ విధంగా మనకి చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 1,40,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసరికి ఓన్లీ 150 రూపీస్ అనేది పే చేస్తే సరిపోతుంది. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 750 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక December 1st, 2024 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 20 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 30 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అనేవి అవుతాయి. ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 33 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్యాస్ట్ వర్క్ వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో మనకి ఐటీ విభాగంలో ఉన్నటువంటి ఈ యొక్క అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు వచ్చేసరికి టోటల్గా మనకి 54 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. లైక్ మనకి జనరల్, ఓబీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్తో పాటుగా ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి కూడా సపరేట్గా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. సో మనకి ఓపెన్ కేటగిరీలో ఎక్కువ వేకెన్సీ అనేవి కేటాయించారు కాబట్టి ఈ యొక్క విభాగంలో ఉన్నటువంటి పోస్ట్కి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క రిక్రూట్మెంట్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక పోస్ట్లకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టయితే కనుక సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో ఎవరైతే బీఈ ఆర్ బీటెక్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో బ్రాంచెస్ కనుక చూసుకున్నట్టయితే కనుక కంప్యూటర్ సైన్స్, ఐటీ, కంప్యూటర్ అప్లికేషన్,
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అటువంటి ఈ యొక్క విభాగాలలో ఎవరైతే బీఈ ఆర్ బీటెక్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి చేయాల్సినటువంటి వర్క్ డ్యూటీస్తో పాటు ఒక జాబ్ రెస్పాన్సిబిలిటీస్ని కూడా మనకి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి అన్నీ కూడా పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు గైస్, ఎలాంటి కాంట్రాక్ట్ పీరియడ్ అంటూ కూడా మనకి ఏమి కూడా ఉండదు. సో ఇంత భారీ శాలరీతో మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఇటువంటి నోటిఫికేషన్స్ అన్నీ మనకి చాలా అంటే చాలా అరుదుగా మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఈసారి కనుక ఈ యొక్క ఛాన్స్ అనేది మీరు మిస్ చేసుకున్నట్లయితే కనుక సో మరికొద్ది సంవత్సరాల పాటు కూడా వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసినటువంటి క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఒక షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకి అసెస్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇక అసెస్మెంట్ టెస్ట్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి గ్రూప్ డిస్కషన్తో పాటు ఆన్లైన్ టెస్ట్ నెక్స్ట్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాము. ఈ యొక్క అప్లై లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది గైస్. ఇక అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక పోస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్తో పాటు ఇక్కడ మనకి అప్లై లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి అప్లై నేవ్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. సో అప్లై నేమ్ మీద క్లిక్ చేసినట్లయితే కనుక నెక్స్ట్ మీకు ఐబీపీఎస్కి సంబంధించి ఆఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక పోస్ట్లకి సంబంధించి మనకి ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వెబ్సైట్లో కనుక మీకు అకౌంట్ అనేది ఉంటే కనుక డైరెక్ట్గా మీరు లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో అకౌంట్ అనేది లేనట్లయితే కనుక ఇక్కడ మనకి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్తో పాటు మీ యొక్క నేమ్ అనేది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది కూడా ఇచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడితో పాటు మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క సెక్యూరిటీ కోడ్ని కూడా మీరు ఎంటర్ చేసేసి ఇక్కడ మనకి సేవ్ అండ్ నెక్స్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ విధంగా మీరు సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడింగ్కి సంబంధించి పేజీకి అయితే మిమ్మల్ని రీడైరెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క పేజ్లో మీ యొక్క ఫోటోతో పాటు సిగ్నేచర్ అనేది కూడా అప్లోడ్ చేసేసి మిగిలినటువంటి ఈ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసిన తర్వాత అక్కడ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఒకసారి చెక్ చేసుకుని నెక్స్ట్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్గా పేమెంట్ అనేది చేసి ఈ విధంగా మనం ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో అయితే సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క స్పెషలిస్ట్ ఆఫీసర్ స్థాయి పోస్ట్కి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనీషియల్గా జాబ్ పోస్టింగ్ అనేది మనకి అదర్ స్టేట్స్లో వచ్చినప్పటికీ కూడా ఫర్దర్గా మన యొక్క సొంత రాష్ట్రాలకు ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఇక పోస్ట్లకి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.